యూదారాజు అయిన హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరకు వచ్చి ఒక భయంకరమైన వార్త అతనికి చెప్పాడు. నీ సమయం అయిపోయింది, నీవు బ్రతకవు, చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా హిజ్కియాతో చెప్పాడు. ఆ మాట వినగానే హిజ్కియా గుండె బద్దలైపోయింది. ఆ మాట విన్న వెంటనే హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పి గువ్వ మూలగినట్లుగా మూలుగుతూ హిజ్కియా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించటం ప్రారంభించాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటేనో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచ్చ దుఃఖముతో యెహోవాను ప్రార్థించెను. యెషయా ఇంకా రాజభవనం నుండి బయటకు వెళ్లకముందే దేవుడు యెషయాతో మాట్లాడి నేను చెప్పినది హిజ్కియాకు చెప్పమన్నాడు. మరలా యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను అని చెప్పాడు. ఇంకా యెషయా మాట్లాడుతూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీవు 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడని చెప్పాడు. ఇంకా దేవుడు నీకు గొప్ప వాగ్దానాన్ని చేశాడు, నీ ఆయుష్ను 15 సంవత్సరములు దేవుడు మరల పొడిగించాడు, నీవు భయపడకు, ధైర్యముగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడని యెషయా చెప్పాడు. ధన్యవాదాలు ప్రవక్త. యెషయా పనివారితో అంజూరపు పండ్ల ముద్ద తీసుకురమ్మని చెప్పి దానిని ఆ కురుపు మీద రాసిన తర్వాత రాజు కొద్దికొద్దిగా అతడు బాగుపడటం ప్రారంభించాడు. అప్పుడు హిజ్కియా యెషయాతో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని, నేను 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదును అనుటకు నాకు ఏమిటి సూచన అని యెషయాను అడిగాడు. అప్పుడు యెషయా హిజ్కియాతో, ఈ ఆహాజు గడియారంలో నీడ 10 మెట్లు ముందుకు వెళ్ళింది కదా, ఆ నీడ వెనక్కి వెళ్ళినట్లయితే యెహోవా మాట నిజమని నీవు తెలుసుకుంటావని చెప్పాడు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆహాజు గడియారంలోని నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. అప్పుడు హిజ్కియా దేవుని మాట నిజమని నమ్మాడు. దేవుడు చెప్పినట్లుగా హిజ్కియా కోలుకోవటం ప్రారంభించాడు. అతనిలో విశ్వాసం బలపడింది. రాజభవనంలో ఉన్న వారందరూ కూడా సంతోషించటం ప్రారంభించారు. దేవుడు చెప్పినట్లుగా హిజ్కియా కోలుకున్నాడు. అతడు 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోయెను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. హిజ్కియా దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించాడు. అతడు ఈ సంగతులన్నిటి ద్వారా జీవమరణములు యెహోవా వశము అని తెలుసుకున్నాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు. అతని యొక్క కన్నీటిని చూశాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అతడికి మరల అవకాశమిచ్చి అతడి ఆయుష్షుని పెంచాడు. హిజ్కియా కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. దేవుడు మనం కార్చే కన్నీరు ఆయన చూస్తాడు. మన ప్రార్థన విని ఆయన తప్పక జవాబిస్తాడు. దేవుడు మనం నలిగిన వేళలలో, మన బాధలలో, కష్టాలలో ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకి తప్పక సహాయము చేసే దేవుడు. ఆయన మనలను విడువడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా, ఎలాంటి బలహీనతలైనా దేవుని యందు మనం విశ్వాసముంచి ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకి సహాయం చేసే దేవుడు. దేవుడిని హిజ్కియా సూచన అడిగినప్పుడు ఆ నీడ వెనక్కి వెళ్లేటట్లుగా దేవుడు చేశాడు. అలాగే మనము దేవుని సూచన అడిగినప్పుడు ఆయన తప్పక దానికి జవాబిస్తాడు. దేవునితో మనం ఉన్నప్పుడు, విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన మనకి ఆదరణ ఇచ్చి మనలను బలపరిచే దేవుడు. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, భూమి ఆకాశాలు గతించవచ్చు కాని దేవుడు మనకిచ్చిన వాగ్దానమును ఎన్నడూ ఆయన మరువడు. దానిని ఆయన నెరవేర్చే దేవుడు. హిజ్కియా కథ మనకి ఒక పాఠాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఈ కథ మనకి ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఎన్నడూ ప్రార్థించటం ఆపకూడదు. హిజ్కియా విరిగినలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడు దేవుడు అది అలక్ష్యము చేయలేదు. విరిగినలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి.